నాన్న ఆరోగ్యం గురించి. ధీమాన్ వంట గురించి ఇమ్ము చెప్పగానే తనుజ మొదలెట్టేసింది. నా వంటకి ఏమైందిరా, నేనెప్పుడు చేసి పెట్టలేదా అంటూ ఇమ్ముతో అలుగుతూ తనుజ మాట్లాడింది. ఇక తన తల్లిని పక్కకి తీసుకెళ్లి ధీమాన్ కాసేపు మాట్లాడాడు. నాన్న ఆరోగ్యం ఎలా ఉంది, ఫుడ్ తింటున్నారా, ఆయన గురించే నాకు బెంగగా ఉంది అంటూ ధీమాన్ ఎమోషనల్ అయ్యాడు. లేదురా, ఏం బాధపడకు, మొన్నటి కంటే ఇప్పుడు బావున్నారు, నిన్ను కూడా టీవీలో చూస్తున్నారు, నువ్వేం బాధపడకు, ఇంకా బాగా ఆడు అంటూ అమ్మ సలహా ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే బయటిది పట్టించుకోకూడదు, ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. నాతో ఈ ఇంట్లో అందరూ బానే ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ కెప్టెన్సీ కానీ ఏదైనా సపోర్ట్ వచ్చినప్పుడు ఎవరు చేయరు స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటూ డీమాన్ చెప్పుకొచ్చాడు. అందుకే ఆ అమ్మాయితో ఉంటున్నా. ఇంట్లో ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయినా ఆ అమ్మాయి రీతు ఒక్కతే చేస్తుంది. మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళని మనము బాగా చూసుకోవాలి. అందుకే ఆమెతోనే ఉంటున్నా అంటూ డీమాన్ అన్నాడు. ఈ మాటలకి అవునులే అంటూ డీమాన్ మదర్ ఊకొట్టారు. అలానే మొన్న ఫ్యామిలీ ఫోటో తీసుకోలేదని ఏం బాధపడలేదు కదా, అర్థం చేసుకున్నారు కదా అని డీమాన్ అడిగాడు. లేదు లేదు, ఏం బాధపడలేదు, మేము అర్థం చేసుకున్నాం అంటూ ఆమె చెప్పారు. అంటే తనకి ఫాదర్ లేరు, అందుకే తన హ్యాపీగా ఉంటుందని ఫోటో త్యాగం చేశాను అంటూ క్లారిటీ ఇచ్చాడు డిమాండ్. నిన్ను మోకాల మీద కూర్చోబెట్టారు కదా, తర్వాత హౌస్లో ఉన్న బిర్యానీ తీసి తన కొడుకుకు తినిపించారు పద్మ. సపోర్ట్ బానే ఉంది బయట, నువ్వేం టెన్షన్ పడకు అంటూ చెప్పారు. అమ్మాయిని తోశాను కదా, అది ఏమైనా బాధపడ్డారా అంటూ డిమాండ్ అడిగాడు. బాధే కొంచెం, నిన్ను అలా మోకాల మీద పెట్టారు కదా, అది కొంచెం బాధగా అనిపించింది అంటూ ఆమె చెప్పారు. అదేలే, ఏదైనా కూడా అలా తోయకుండా ఉండాల్సింది, అలా అయిపోయింది అంటూ డీమాన్ అన్నాడు. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించారు. మా అబ్బాయి ఇంట్లో ఏ పని చేయడమ్మా, ఇక్కడ మాత్రం బాగా చేస్తున్నాడు అంటే ఆమె అన్నారు. దీనికి ఇక్కడ నేర్పించాం ఆంటీ అంటూ తనుజ బిల్డప్ ఇచ్చింది. ఇంతకీ పవన్ పెళ్లి ఎప్పుడు? తర్వాత ఇమాన్యుల్ మాట్లాడుతూ పవన్ పెళ్లికి మా అందరినీ తప్పకుండా పిలవండి అంటూ చెప్పాడు. అయ్యో పిలుస్తామమ్మా అని ఆమె అన్నారు. ఎప్పుడు ఆంటీ పెళ్లి అంటూ తనుజ అడిగింది. ఇంకా లేదమ్మా, చూడట్లేదు అంటూ ఆమె చెప్పారు. తనకు మొత్తం ప్రచారం అయిపోయి ఉంటుందే, కుర్రాడు బాగున్నాడని అంటూ ఇమ్ము సరదాగా అన్నాడు. అందరూ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ మా ఓడికి అంటూ ఆమె మురిసిపోయారు. ఈ మాటకి రీతు సిగ్గుపడిపోయింది. తర్వాత గార్డెన్ ఏరియాలో వారసుడు సినిమాలోని అమ్మ పాట వేసి అందరినీ ఏడిపించేశాడు బిగ్ బాస్. ధీమాన్ తన తల్లితో కలిసి 2 స్టెప్పులేశాడు. ఇది చూసి రీతు సహా అందరూ కంటతడి పెట్టుకున్నారు.